ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నోరూరించే గోంగూర పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదండి. మరి అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం ఈరోజు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి. కళాయి వేడెక్కిన తర్వాత ఒక 4-5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత 8 నుండి 10 వరకు పచ్చిమిరపకాయలను తీసుకొని లైట్గా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులని అందులోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి. ఆ విధంగా వేయించుకున్నాక బాగా దగ్గరికి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా దగ్గర అయ్యే వరకు వేయించుకోవాలండి. గోంగూరని చూస్తున్నారు కదండి, తేమ లేకుండా వేయించుకోవాలి. మనం ఆల్రెడీ కాస్త ఆయిల్ వేసాం కాబట్టి పూర్తిగా తేమ అనేది పోదు. ఇప్పుడు వేయించుకున్న గోంగూర ఆకులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు రసాన్ని వేసుకోవాలండి. మనకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అందులో తగినన్ని నీళ్ళు వేసుకుంటే మనకు కరెక్ట్గా గుజ్జు తయారవుతుందండి. ఆ చింతపండు గుజ్జు రసాన్ని ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలండి, ఉడికించుకోవాలి ఆ రసంలోనే. చూడండి, తర్వాత ఈ విధంగా తయారవుతుంది. అందులోకి రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. బాగా దగ్గర అయ్యేలా మనము దాన్ని చూసుకోవాలండి, ఉడికించుకోవాలి గోంగూర ఆకుని. ఇప్పుడు మనం ఇంకో ప్యాన్ని తీసుకోవాలి. అది వేడెక్కుతుండగా ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి మనం 1 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలండి. తర్వాత ఇవి చిటపటలాడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులోకి ఒక 2-3 ఎండుమిరపకాయలను కట్ చేసి వేయించుకోవాలండి. వీటిని మిక్సీ పట్టించుకోవాలి, పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత అదే మిక్సీ జార్లో మనం ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకున్న గోంగూర ముద్ద ఉంది కదండి, దాన్ని వేసుకొని కొంచెం మిక్సీ పట్టించుకోవాలి. తాలింపు కోసం ఒక కళాయిని పెట్టుకోవాలండి. అందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలను వేయించుకోవాలి. చిట్టుపట్లాడిన తర్వాత అందులోకి మనం ఒక 2 స్పూన్ల మినప్పప్పును వేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఆ తాలింపులోనే. తర్వాత ఒక 10 వెల్లుల్లి రబ్బలను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఆ తొక్కలు తీసేసి అది ఇంకా తాలింపులో వేసుకోవాలండి. ఈ విధంగా వేయించుకోవాలి. లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఆ తాలింపుని పేస్ట్లో కలిపేయడమే. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆవాలు జీలకర్ర పౌడరు, ఆ పౌడర్ని కూడా ఇందులో కలుపుకోవాలండి. అంతే, నోరూరించే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది ఒక 4-5 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుందండి. కావాలనుకుంటే ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని ఇందులో కలుపుకొని ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. లేదంటే ఇలా కూడా బాగానే ఉంటుంది. ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ బాక్స్లో మీరు తెలియపరచాలండి. థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. అప్పుడే వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. ఆ విధంగా నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.